హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవని స్టోరీస్ వరల్డ్. నా తోడుంటావా పార్ట్ 36. నువ్వు ఇంకా నిద్రపోలేదా చందు? లేదు, మీకోసం వెయిట్ చేస్తున్నాను జీవా గారు. వెళ్ళిపో చందు, మార్నింగ్ మాట్లాడుకుందాం. డ్రింక్ చేస్తున్నానన్నాడు. పర్వాలేదు, మీతో కాసేపు మాట్లాడతాను. నువ్వు నా రూమ్లో ఉంటే చేతులు కుదురుగా ఉండవు, మళ్ళీ భయంతో అరుస్తావు. గుడ్ నైట్ అంటూ బెడ్పై పడిపోతాడు జీవా. అతను నార్మల్గా చెప్పిన చందు మనసు దిగులుగా మారడంతో జీవా గారిని నా బిహేవియర్తో హర్ట్ చేస్తున్నాను అనుకుంటూ భారంగా తన రూమ్కి వెళ్తుంది. అందులో ఏముందో కానీ నవ్వు మాయమవడంతో మేక్ ఇట్ ఫాస్ట్ అంటూ మెసేజ్ సెండ్ చేసి ఆలోచనలో పడ్డాడు ఇషాన్. దేవ్ ఇచ్చిన మోటివేషన్తో గీతు గురించి వేరే దారిలో సెర్చింగ్ మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ విషయంలోనే మెసేజ్ వచ్చింది అతనికి, ఫ్యూ డేస్లో మీ పని పూర్తవుతుందని. కానీ అనుకోని విధంగా అతను ఎవరి కోసమైతే వెతుకుతున్నాడో ఆమె అతనికి ఎదురైతే పరిపరి విధాలుగా సాగుతున్న తన ఆలోచనలకి దేవు పిలుపు బయటకు తీసుకురావడంతో ఏమైనా కావాలని అడుగుతూ ఆమె వైపు తిరుగుతాడు. ఇంకా నిద్రపోలేదా అని మత్తు కళ్ళతో అడుగుతుంది. పడుకుంటాను. అతని తలని ఆమె మెడవంపులో పెట్టుకుంటూ నెమ్మదిగా కళ్ళు మూస్తాడు ఇషాన్. మళ్ళీ అతనికి మెలకు వచ్చేది అంజలి వచ్చి డోర్ నాక్ చేసేంత వరకే. ఓయ్ బేబీ వచ్చింది, షర్ట్ వేసుకో. ఏహే లేపకు నన్ను, వస్తే ఆడించు కాసేపు. మరోవైపు తిరిగి పడుకుంటుంది మత్తుగా. అసలే బద్ధకం దీనికి, ఇప్పుడు ఇంకా ఎక్కువైందని విసుక్కుంటూ తన టీ షర్ట్ ఫాస్ట్గా తొడిగి డోర్ ఓపెన్ చేస్తాడు ఇషాన్. గుడ్ మార్నింగ్ డాడీ, చీక్ కిస్ ఇస్తూ విష్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ బేబీ. బెడ్పై కూలబడతాడు ఆమెతో. ఒకవైపు ఇద్దరి మాటలు వినిపిస్తున్న నిద్రలో జోగుతుంటుంది పెద్ద పాప. మమ్మీ గెటప్, నేను నా తమ్ముకి గుడ్ మార్నింగ్ చెప్పాలి. మీ మమ్మీని వదిలే, న్యూ స్కూల్ ఎలా ఉంది, నచ్చిందా నీకు అని చిరునవ్వుతో అడుగుతాడు ఇషాన్. అప్పుడే తన కళ్ళని తెరుస్తుంది దేవ్ అతని మనోహరమైన నవ్వుని చూస్తూ. డూ యూ నో డాడీ, నా న్యూ ఫ్రెండ్ నేమ్ తెలుసా? రోజీ. తను చాలా మంచి ఫ్రెండ్ నాకు అని మెరుస్తున్న కళ్ళతో ఉంటుంది. వెరీ గుడ్. హౌ అబౌట్ యువర్ స్టడీ? నేను క్లాస్ సెకండ్ వచ్చాను. వెరీ గుడ్. తెలుసా డాడీ, నిన్న మా మీ గోల్ ఏంటని అడిగారు. ఏమని చెప్పావు? మా మమ్మీలా డాక్టర్ అయ్యి చాలా పీపుల్స్ని సేవ్ చేస్తానని చెప్పాను. దేవు పెదవులు గర్వంగా విచ్చుకోవడంతో అది నా కూతురు అని బల్లాల దేవు స్టైల్లో ఉంటుంది యాటిట్యూడ్గా. మమ్మీ అని బెడ్షీట్ తీస్తూ డాడీ షర్ట్ వేసుకున్నావేంటని అయోమయంగా అడుగుతుంది. నా షర్ట్పై వాటర్ పడిపోయి వెట్గా ఉంది, తమ్ముడికి చలేస్తుందని మీ డాడీ తన షర్ట్ ఇచ్చాడు అని ఎలా చెప్పారన్నట్టు కళ్ళే ఎగరేస్తుంది అతనికి. చిన్నపిల్లకి అబద్ధం చెప్పకూడదు. నువ్వు నిజం చెప్పు సత్య హరిశ్చంద్ర తమ్ముడా. బేబీ, మీ అమ్మని కాటన్లా నలిపేశానని మూతి తిప్పి వాష్రూమ్కి వెళ్తుంది. పెద్ద కంత్రి ఇది అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ ముట్టిస్తాడు ఇషాన్. సార్, మీరు ఇలా ఉంటే మన హాస్పిటల్ రిప్యుటేషన్ మొత్తం పడిపోతుంది అని భయంగా అంటాడు సన్నీ. నా దేవకి నా ఇంటి దీపం, మేరీ ప్యారి, మై డార్లింగ్ వాడితో సంతోషంగా ఉంటుంటే నా హార్ట్ మొత్తం గాలి తీసేసిన బెలూన్లు అయిపోతుందిరా అని మత్తుగా అంటాడు సురేంద్ర. మేడంని తీసుకొచ్చేయండి సార్, 10 రోజులు మీ ప్రేమలో మునిగిపోతే ఎక్కడికి వెళ్ళరిక. నిజంగానా సన్నీ? నిజమే సార్, మీ ప్రేమలో మీరు గెలవడానికి ఎంత హెల్ప్ అయినా చేస్తాను నేను. నా దేవకి సురేంద్రగా మారిన తర్వాత నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఇస్తాను సన్నీ, ఇది నా మాటగా గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సార్, బట్ ఎప్పటి నుండో నాకు డౌట్ సార్, అడగమంటారా? అడగరా? మన హాస్పిటల్కి పోలీసులు వస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అసలేం జరుగుతుంది సార్? పేరున్నోడిని పడగొట్టడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు కొంతమంది. చూసి చూడనట్టు వదిలేయాలి సన్నీ. కానీ ఇదంతా నిజమని నమ్మితే ఎలా సార్? నమ్మరు సన్నీ, వాళ్ళకి నేను ఇచ్చిన నమ్మకం అలాంటిది. ఇదంతా వేస్ట్ మ్యాటర్. కానీ నా దేవకి గుర్తొస్తోందిరా, పద వెళ్దాం. సార్, ఈ టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, రిస్క్ అవుతుందేమో. చూసినా వాళ్ళేం పీకలేరు, పద వెళ్దాం అని ఫేస్ వాష్ చేసుకుని డిగ్నిటీగా బయటకు వస్తాడు సురేంద్ర. కాసేపటికి సురేంద్ర కారు దేవ్ ఇంటి ముందు ఆగడంతో ముద్ద మందారంలా కనిపిస్తుంది అతని కళ్ళకి. జీవాతో నవ్వుతూ మాట్లాడుతూ చాక్లెట్ తింటున్న దేవుని చిన్ కింద చేతిని పెట్టుకుని రెప్పవేయడం మర్చి చూస్తుంటాడు.
చూడు సన్నీ, నా బంగారం ఎంత క్యూట్గా ఉందో. ఆ చాక్లెట్గానైనా పుట్టుంటే బాగుండేదయ్యా. తన పెదవులపై నిలిచేవాడని కాసేపైనా. సార్, మీరు ఎలాగో డేన్ కదా, ఎలాగో మీట్ అవ్వడానికి ట్రై చేయండి. నీలాంటోడు ఒకటి ఉండాలి సన్నీ. మంచి ఐడియా ఇచ్చావు అని స్మైల్ రాకుండా మౌత్ రిఫ్రెషర్ స్ప్రే చేసుకుని కార్ దిగి లోపలికి వెళ్తాడు. సార్, మీరేంటి ఇక్కడ? ఇంకా 1 మంత్ 15 డేస్లో నీ స్టడీ కంప్లీట్ అవుతుందిగా, దానికోసం మాట్లాడాలని వచ్చాను దేవకి. కూర్చోండి సార్. నీ హెల్త్ ఎలా ఉంది? మా ఆయన చాలా బాగా చూసుకుంటున్నాడు నన్ను. మనసులో ఉడికిపోతూ పైకి మాత్రం నవ్వుతూ, నీ స్టడీ కంప్లీట్ అయ్యాక మన హాస్పిటల్లోనే నీ కోసం జాబ్ వెయిట్ చేస్తోంది దేవకి అన్నాడు. నా కోసమా? ఆశ్చర్యం. ఎస్, మన హాస్పిటల్ గ్రైడ్స్ లెక్కల హాస్పిటల్స్లో జాబ్ ఇస్తుంది అందరికీ. టాపర్స్ని మాత్రం మన హాస్పిటల్లోనే పెట్టుకుని పెద్దవాళ్ళకి ఫ్రీ సర్వీస్ ఇవ్వాలి అన్నదే మా నాన్నగారి ధ్యేయం. సరే సార్, కాఫీ తీసుకోండి. ఆమెని చూపులతో తన గుండెల్లో నింపుకుంటూ స్లోగా కాఫీ సిప్ చేస్తుంటాడు సురేంద్ర. ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఐఎమ్ విత్ యూ దేవకి అని ప్రేమ నిండే స్వరంతో అంటాడు. మా ఆయన కనిపించేంత మంచోడు కాదు సార్, సైలెంట్గా ఉంటాడు కానీ ఒత్తి శాడిస్టోడు. ఆయన కనుసన్నల నుండి నేను దాటకూడదు అనుకుంటాడు. ఇంకా మీ హెల్ప్ నాకెందుకు సార్? బలవంతంగా నవ్వుతూ 3 గుక్కల్లో కాఫీ తాగేసి టేక్ కేర్ దేవకి అని పైకంటూ మిస్ యూ మై డియర్ అని మనసులో అనుకుంటూ భారంగా అడుగులు తన కారు వైపు వేస్తాడు. విండో నుండి మౌనంగా ఆ గల్లీని చూస్తుంటుంది గీతు. ఆమెకంతా ఏదో వెలితిగా ఉంది. బహుశా చాలా రోజులు కాదు చాలా సంవత్సరాల తర్వాత కోమా నుండి బయటకు రావడంతో తన మైండ్ మొత్తం క్లమ్జీగా ఉంది. ఆలోచనల్లో మొదలు తప్పితే గమ్యం ఏంటో ఆమెకి బోధపడట్లేదు. తనకి ఎటువైపు చూసినా కనిపిస్తున్న రూపం, వినిపిస్తున్న పేరు ఇషాన్ మాత్రమే. పాత జ్ఞాపకాలు గుర్తొస్తుంటే, ఆమె ప్రమేయం లేకుండానే కళ్ళ నీళ్ళు జారిపోతుంటే భుజం మీద పడిన చేతికి ఉలిక్కి పడుతుంది గీతు. భోజనం చేయి తల్లి, ఇప్పటికే చాలా లేట్ అయింది, మళ్ళీ ఆరోగ్యం పాడవుతుంది. ఆకలి లేదా ఆంటీ అన్నట్టు సైగ చేస్తుందామె. ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, లేకపోతే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది తల్లి. ఆమె చేత ఎక్కువసేపు బ్రతిమాలించుకోలేక బెడ్పై కూర్చుని నెమ్మదిగా బౌల్ తీసుకుంటుంది. కంఠంపై ఉన్న దెబ్బ ఇంకా పచ్చిగా ఉండటంతో సాలిడ్స్ తినలేక జావ మాత్రమే ఇస్తున్నారు ఆమెకి. కష్టంగా సగం తిని మిగిలినది పక్కన పెట్టేసి బెడ్పై వాలుతుంది. గుండెల్లో భారం కళ్ళల్లోంచి బయటకు వస్తుంటే నుదుటిని తగిలిన గౌతమ్ పెదవులకి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? అతను అలా అడగడంతో ఆమెలో వెక్కిళ్ళు మొదలవుతాయి నెమ్మదిగా. చూడు గీతు, నువ్వు చేసిన వాటిలో నీ తప్పేం లేదు. నువ్వు ఎవరిని మోసం చేయలేదు. అతిగా ఆలోచించి నీ హెల్త్ పాడు చేసుకోకు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ తన మనిషికి కాల్ చేస్తూ బయటకు వచ్చేస్తాడు గౌతమ్. 2 గంటల సేపు తన ప్లాన్ ఏంటో చెప్పి ఎలా అమలు చేయాలో చెప్పి కాల్ కట్ చేసి ఏసీపీకి కాల్ చేస్తాడు. సార్, ఎనీ క్లూస్? నో గౌతమ్, ఎప్పట్లానే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చిన్న మిస్టేక్ కూడా కనిపించట్లేదు అక్కడ. విసుగ్గా పిడికిలి బిగిస్తూ, ఎవ్రీ టైం ఇంత కరెక్ట్గా ఎట్లా సార్? ప్రతిసారి తప్పించుకుంటున్నాడు. సారీ గౌతమ్, నేను ఇంతకు మించి గవర్నమెంట్కి అగైనెస్ట్గా వెళ్ళలేను. ప్రతిసారి రైడ్ చేసిన వాడిని టార్గెట్ చేస్తామని అనుమానం వస్తుంది. సీక్రెట్గా ఎవిడెన్స్ సంపాదించడమే నా వంతు. హెల్ప్ కావాలంటే నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్, ఇప్పటి వరకు మీ హెల్ప్ లేకుండా ఇది జరగలేదు అని చెప్పి కాల్ కట్ చేసి తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు గౌతమ్. పాప, జాగ్రత్తగా ఉండు. నేను వచ్చేంత వరకు అమ్మ దగ్గరే ఉండు. ఇషాన్ వెళ్ళిపోదామన్నా రానని చెప్పు. ఎప్పుడక్క మీ ప్రయాణం? ఈరోజు నైట్ 10కి ఫ్లైట్. కొన్ని రోజులు హైదరాబాద్ని మర్చిపోయి మీ పర్సనల్ స్పేస్ని ఎంజాయ్ చేయండి అక్క. హహా, ఓకే దేవ్, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. టైం టు టైం ఫుడ్ తీసుకో, అల్లరి అస్సలు చేయకు. ఓకే, వచ్చేటప్పుడు నా కోసం ఏమైనా తీసుకురండి. సరేమా, మేము ఇక స్టార్ట్ అవుతాం. ఇంకా షాపింగ్ కూడా చేయాలని దేవికి మరోసారి జాగ్రత్తలు చెప్పి శ్రీధర్తో బయలుదేరుతుంది శరణ్య. 2 గంటల నుండి ఆమె వైపు చూడకుండా వర్క్లో మునిగి తేలుతున్న అతన్ని చూస్తుంటే ఆమెలో విసుగు స్టార్ట్ అవడంతో, ఇదిగో ఇషాను, ఇంట్లో ఉంటే బోర్ కొట్టట్లేదా నీకు అని విసుగ్గా అడుగుతుంది దేవు.
నాకు బోరు కొట్టదు. కీబోర్డుపై వేళ్ళు ఫాస్ట్గా కదుపుతూ ఆన్సర్ ఇస్తాడు. ఇదిగో కన్నయ్య, కాసేపు నాతో మాట్లాడవా? ఏంటో చిరాగ్గా ఉంది నాకు. వర్క్ ఉంది. జీవ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. 1 అవర్ డిస్టర్బ్ చేయకు. ఆ వర్క్తోనే చచ్చిపో. ఫ్రస్ట్రేషన్ ఆగ కారుస్తుంది దేవు పాప. కానీ ఇషాన్ చూసిన చూపుకి గుండె జారిపోతే ఆమె దగ్గరగా వస్తున్న అతను చూసి కిడ్నీలు కదిలిపోతాయి. ఇదిగో, నేను చిరాకులో ఉండరు చేశాను. నువ్వు ఇలా కోపంగా చూడటం నా హెల్త్కి మంచిది కాదు. ఆమె చెంపలు పట్టుకుని వత్తేస్తూ, బోరు కొడితే బుక్స్ తీసి చదువుకో, నా బుర్ర తినకంటూ బ్యాగ్ దేవి దగ్గర పడేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో కూర్చుంటాడు ఇషాన్. ఈ టైంలో డాక్టర్ స్ట్రెస్ తీసుకోకూడదు అన్నారు కన్నయ్య అని ఇన్నోసెంట్గా చెప్పి బ్యాగ్ పక్కన పడేసి టీవీలో సీరియల్ ఆన్ చేసుకుంటుంది. ఆ తక్కువలో సీరియల్స్ చూస్తే టీవీ బ్రేక్ చేసేస్తాను దేవు. ఆమె వైపు చూడకుండా సీరియస్ వార్నింగ్ ఇస్తాడు ఇషాన్. పోవయ్యా, నాకు వాడి సీరియల్స్ అంటే చాలా ఇష్టం. నువ్వెలాగో నాతో టైం స్పెండ్ చేయవు. అయినా నీ రిస్ట్రిక్షన్ ఏంటి నా మీద అని విసుగ్గా అరుస్తుంది. ఆ మరుక్షణం అతను రూమ్ నుండి బాల్కనీలోకి వెళ్ళడంతో తను ఏముందో అర్థమయ్యి పరుగున ఇషాన్ దగ్గరికి వస్తుంది దేవ్. సిగరెట్ పొగ ఆమెకి తగలకుండా బాల్కనీ డోర్ క్లోజ్ చేసి 2 సిగరెట్లు వెలిగించి లోపలికి వస్తాడు. కన్నయ్య, నేను సరదాగా అన్నాను. నో యువర్ కరెక్ట్. జస్ట్ నా బేబీపై కేరింగ్ మాత్రమే ఉంది. నేను రిస్ట్రిక్ట్ చేయడానికి హూ యామాయి? ఇక నుండి నీకు నచ్చినట్టుండు. ఏ భావం లేకుండా చెప్పి ఆఫీస్లో మీటింగ్ ఉంది, మేబీ నైట్కి రాకపోవచ్చని కీస్ తీసుకుని వెళ్ళిపోతాడు ఇషాన్. నా మూడ్ స్వింగ్స్ అర్థం చేసుకోవచ్చు కదా కన్నయ్య. ఏంటో చిరాగ్గా ఉంది నాకంటూ బెడ్పై పడిపోతుంది దేవ్. ఆమె డల్గా ఉంటుందని తెలిసిన దేవ్ అన్న మాటని లైట్గా తీసుకోలేకపోతాడు ఇషాన్. ఎంత లేట్ అవుతున్నా ఇంటికి వెళ్ళే ఉద్దేశం లేకపోవడంతో ఆమె నుండి వస్తున్న కాల్ని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు. కన్నయ్య, సారీ రా. ఎక్కడున్నావు? ఆఫీస్లో. టేక్ కేర్, ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇషాన్. అతన్ని దూరం ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంటే చందు స్కూటీ కీస్ తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది కంగారుగా. నెమ్మదిగా డ్రైవ్ చేసిన ఆమెకి సరిగ్గా డ్రైవింగ్ రానందువల్ల అడ్డదిడ్డంగా నడిపేసి ఎలాగోలా ఆఫీస్కి చేరుకుని పరుగున అతని ఛాంబర్కి వస్తుంది. సీట్లో వెనక్కి జారబడి కనిపిస్తాడు ఇషాన్. ముడిపడిన కనుబొమ్మలు అతను ప్రశాంతంగా లేడని చెప్తుంటే ఏడుస్తూ అతని ఒడిలో కూర్చుని హక్ చేసుకుంటుంది. ఇషాన్ కళ్ళు తెరిచి ఆమె చుట్టూ చేవేయడంతో అతనికి చేతికి వెచ్చగా తగులుతుంది దేవుపాప రక్తం. అతని కళ్ళు పెద్దవయ్యి దేవుని తడమడంతో చేతికి దెబ్బ తగిలి రక్తం వస్తుంటుంది. ఏయ్, ఏంటి ఇది? కంగారుగా ఆమెను ఎత్తుకుని పర్సనల్ రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుంటాడు. స్కూటీ మీద వచ్చేసాను కన్నయ్య. నువ్వు ఇలా ఉంటూ ఊపిరాగిపోతున్న ఫీలింగ్ అనిపించింది. ఆ మరుక్షణం ఇషాన్ చేతచ్చులు దేవు చెంపపై పడటంతో కళ్ళ నీళ్ళతో చూస్తుంటుంది అతడిని. ఎందుకురా కొట్టావు? చంపేస్తాను మాట్లాడితే. ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా డ్రైవ్ చేసావు, ఏమనాలి నిన్ను? కోపంతో చెయ్యెత్తుతాడు మరోసారి ఆమె మీదకి. కొట్టకు, ఈ చెంప మొత్తం నొప్పిగా ఉంది. ఛ! అసహనంగా ఆమె చేతికి బ్యాండేజ్ వేస్తాడు. దూరంగా వెళ్తున్న అతన్ని బలంగా హక్ చేసుకుంటూ, నిన్ను హట్ చేయాలని కాదు కన్నయ్య, మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి నాలో. ఆ టైంలో నువ్వు నో అనడంతో చాలా కోపం వచ్చేసింది నీపై. ప్లీజ్ ఇలా ఉండకురా, ఏడుపు వస్తోంది నాకు. మౌనంగా ఆమె చెప్పేది వింటుంటాడు ఇషాన్. కావాలంటే నీ కోపం పోయేంత వరకు కొట్టు అని అతని చేతిని పట్టుకుని కొట్టుకోవాలని చూస్తుంది. ఆమెలా మాటలు చెప్పలేడు, చేతలతోనే అతని ఫీలింగ్స్ని వ్యక్తపరిచే క్యారెక్టర్ ఇషాన్ది. ఆమె ఫేస్ని పట్టుకుని సున్నితంగా కొట్టిన చెంప మీద పెదవులు నిలుపుతాడు ఇషాన్. కోపం లేదు కదా? ఉంది అన్నదానికి గుర్తుగా పంటితో పట్టుకుంటాడు. నొప్పికి కళ్ళల్లోంచి జలజల కన్నీళ్ళు రాల్చడంతో తడి పెదవులతో మందు రాస్తాడు ఆమె నొప్పికి. కోపం పోయిందా ఇప్పుడైనా? డిన్నర్ తిన్నావా? లేదు. కొట్టేలా చూస్తున్న అతని చూపుకి తలదించుకోవడంతో దేవుని తీరుపారా చూస్తూ ఇంకెక్కడైనా దెబ్బలు తగిలాయా అని అడిగాడు. భయపడుతూ మోకాలు చూపిస్తుంది. అతను ఊపిరి తీసే విధానంలో ఎంత కోపాన్ని ఆపుతున్నాడో తెలుస్తుంటే మౌనంగా కాలికి కూడా కట్టుకట్టి ఆమెను ఎత్తుకుంటాడు ఇషాన్. కాసేపు ఇక్కడ ఉందాం కన్నయ్య, ఐ వాంట్ యూ అంటూ ఇషాన్ ఒడిలో కూర్చుని మెడ చుట్టూ చేతులు బిగిస్తుంది. ఆమె వెన్న చుట్టూ చేతిని చేర్చి
లెఫ్ట్ హ్యాండ్తో ప్రెగ్నెంట్ లేడీస్ కోసం గూగుల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మావయ్య గారు, మీరు జాగ్రత్తగా ఉంటారు కదా, ఫుడ్ వడ్డిస్తూ అడుగుతుంది. నా కోసం ఆలోచించుకు తల్లి, మీరిద్దరూ హ్యాపీగా ఉండండి, మేడ్స్ ఉన్నారు కదా. టైం టు టైం ఫుడ్ తీసుకోండి, ట్యాబ్లెట్స్ వేసుకోండి, వర్క్లో పడి ఆరోగ్యం పాడు చేసుకోకండి, సరేనా? చిన్నపిల్లాడికి చెప్పినట్టు సరైన జాగ్రత్తలు చెప్తుంటే అభిమానంగా ఆమె వైపు చూస్తారు సంపత్ గారు. శ్రీధర్ శరణ్యలు కూడా డిన్నర్ కంప్లీట్ చేసుకోవడంతో ఫాస్ట్గా రెడీ అయ్యి లగేజ్ డిక్కీలో పెట్టి సంపత్ గారికి బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు. ఆమెకి ఫస్ట్ టైం ఇలా జర్నీ చేయడం. పెళ్ళైన కొత్తలో శ్రీధర్ పని రాక్షసుడు కాబట్టి హైదరాబాద్ తప్ప మరో ప్రదేశం తెలియదు శరణ్యకి. కానీ ఇప్పుడు ఆమె ఫేస్ పదింతలు బ్రైట్గా మారడంతో ఆమె నుదుటిని పెదవులు నిలిపి హార్ట్ఫుల్గా సారీ చెప్తాడు శ్రీధర్. ఏమైంది శ్రీ? సారీ ఫర్ ఎవ్రీథింగ్ రా. వర్క్లో పడి నీకంటూ కొన్ని ఇష్టాలని ఇప్పటి వరకు కన్సిడర్ చేయలేకపోయా. లీవ్ ఇట్ శ్రీ, రైట్ నౌ మీతో నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అంటూ కార్లో లైట్ ఆఫ్ చేసి పెదవులపై ముద్దు పెడుతుంది. ఎయిర్పోర్ట్ రావడంతో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్లో కూర్చుంటారు ఇద్దరు. బేబీ వెయిట్ చేస్తుంటుంది పద అని దేవుని ఎత్తుకుని సెర్లర్లోకి వస్తాడు ఇషాన్. నా బైక్ కన్నయ్య వస్తుంది వేచి అంటూ కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికి కాంపౌండ్లో ఆపుతాడు. ఏ పంది, ఎక్కడికి వెళ్ళావే? నీకోసం అంజలి ఏడుస్తోందని అంటున్న జీవా మాటలు ఇషాన్ కొట్టిన దెబ్బతో మూతపడతాయి. కన్నయ్య, జీవాని ఎందుకు కొడుతున్నావు? షటప్, జస్ట్ షటప్. ఇంట్లో ఉన్నావు కదరా, చూడాలని తెలియదా నీకు? చూడు ఇది చేసిన పని అంటూ దేవ్ చేతిని చూపిస్తాడు. ఏమైంది దేవ్, ఈ దెబ్బలేంటి? ఇలాంటి టైంలో స్కూటీ ఏంటి? ఏం ధైర్యంతో స్కూటీ ఇచ్చారు దీనికి? దేనినో గుద్దుకుని కింద పడింది. నార్మల్గా ఉందా తను అని సీరియస్గా రుస్తాడు. ఇషాన్ కోపం చూసి అందరూ సైలెంట్ అవడంతో వాళ్ళెవరికీ తెలియదు అని లో వాయిస్తో ఆన్సర్ ఇస్తుందా తనకి. ఐ సెట్ షటప్ అంటూ డ్రైవర్ స్కూటీ తీసుకురావడంతో గార్డెన్లో ఉన్న రాడ్ తీసుకుని స్కూటీని నామరూపాలు లేకుండా చేసేస్తాడు. వాసుదేవ్ గారు జీవ దేవు మినహాయించి అతని కోపానికి అత్తా కోడల నోటి మీద చేతులు పెట్టుకోవడంతో చందు అయితే ఏడ్చే సిచ్యువేషన్లో ఉంటుంది తన స్కూటీ పోయినందుకు. అతని కోపం మొత్తం కంట్రోల్ అవ్వడంతో పిచ్చిగా బిహేవ్ చేస్తే నా కోపాన్ని బేర్ చేయలేవు అని దేవుకి వార్నింగ్ ఇచ్చి అంజలిని తీసుకుని తన రూమ్కి వెళ్తాడు. ఏంటి బంగారం ఇదంతా? నువ్వు ఉట్టి మనిషి కాదు కదా, ఇలా అయితే ఎలా అని బాధగా ప్రశ్నిస్తారు వాసుదేవ్ గారు. జస్ట్ చర్మం రేగింది డాడీ, పెద్ద దెబ్బ కాదు. సారీ అన్నయ్య, నా వల్లే కొట్టాడు నిన్నని బాధగా జీవా చెంప నిమురుతుంది. వాడేంటో నాకు తెలుసురా, నువ్వు ఎక్కువ ఆలోచించుకో అండ్ చిన్నగానే కొట్టాడులే అంటూ వణుకుతున్న చందు దగ్గరికి వెళ్తాడు జీవా. మౌనంగా అందరి డిన్నర్ కంప్లీట్ అవడంతో సారీ అంకుల్ అండ్ ఆంటీ, ఐ కాంట్ కంట్రోల్ మై యాంగర్ అని హార్ట్ఫుల్గా అపాలజిస్తాడు ఇషాన్. మా తప్పు కూడా ఉంది బాబు, బంగారాన్ని బయటకు వెళ్తుంటే మేము ఎవరం చూడలేదు, సారీ చెప్పాల్సిన అవసరం లేదని చిరునవ్వుతో అంటారు. బదులుగా చిరునవ్వు నవ్వడంతో నార్మల్ అవుతుంది అక్కడ వాతావరణం. కన్నయ్య, నిన్న ఒకటి అడగనా? నీకు గీతాంజలి అంటే చాలా ఇష్టం కదా? అంజలిని ఇష్టపడటానికి కూడా కారణం తనే కదా? ఒకవేళ గీతు వస్తే ఏం చేస్తావు కన్నయ్య? సైలెంట్గా ఉండకురా, నన్ను వదిలేస్తావా అని వణుకుతున్న స్వరంతో అడుగుతుంది దేవుపాప. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హైప్ పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.